యువత అశోక్ నగర్ చుట్టూ, దిల్సుఖ్ నగర్ చుట్టూ, ఈ హైదరాబాద్ లో ఉన్నటువంటి కోచింగ్ ఇన్స్టిట్యూట్ల చుట్టూ ఎన్నో సంవత్సరాలు తిరిగి జుట్టు మొత్తం ఊడిపోయి బట్టతలు వస్తుంది, పొట్ట వస్తుంది, కానీ ఉద్యోగాలు రావట్లేదు. అసలు ఏం నడుస్తుంది పరిస్థితి? తెలంగాణ వచ్చిన తర్వాత మాకు నిజంగా టాలెంట్ ఉందా లేదా, మేము ఉద్యోగం సంపాదిస్తామా లేదా అనేటటువంటి అంశాన్ని నిరూపించుకోవడానికి ఒక అవకాశం కావాలి నిరుద్యోగులకు. రెండోది, కేసీఆర్ ప్రభుత్వం 10 ఏళ్ళు పాలించిన, ఇటు రేవంత్ రెడ్డి ప్రభుత్వం 2.5 ఏళ్ళు పాలించిన, వీళ్ళిద్దరు ప్రధానంగా చెప్పింది ఏంటి అధికారంలోకి రావడానికి అంటే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఆ రోజు 4 లక్షల ఉద్యోగాలు వస్తాయని కేసీఆర్ ప్రభుత్వం చెప్పింది. ఈ రోజు 2 లక్షల ఉద్యోగాలు మొదటి ఏడాదిలోనే ఇస్తామని చెప్పేసి నమ్మబలికి అధికారంలోకి వచ్చారు. ఇంత నమ్మించి మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి చెప్పిన తర్వాత చదువుకున్న యువత ఖచ్చితంగా ఉద్యోగాలను పొంది ఒక మంచి స్టేటస్ ను పొందాలి అని అనుకోవడంలో ఎట్లాంటి తప్పు లేదు. కాబట్టి ఈ రోజు కూడా మేము ఉద్యోగం కొట్టాలి, కానీ కొట్టాలి అని అంటే ఫస్ట్ నోటిఫికేషన్ కావాలి కదా. నోటిఫికేషన్ లేకపోతే వీడు ఉద్యోగం కొట్టలేడు. వీని యవ్వనమంతా ఇక్కడే కరిగిపోతా ఉన్నది, వీని ఏజ్ పోతా ఉన్నది. మీరన్నట్టుగా అశోక్ నగర్, దిల్సుఖ్ నగర్ మధ్యలో ఈ డోలయమానంలోనే తిరగాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. దీనికి ప్రధాన కారణం నిరుద్యోగులు తీసుకున్నటువంటి నిర్ణయం కాదు, నిరుద్యోగులు నెట్టివేయబడ్డారు ఇక్కడ. సో వాళ్ళు ఏమీ చేయలేనటువంటి ఒక నిస్సహాయక స్థితిలోకి నెట్టివేయబడ్డారు అని చెప్పేసి నేను చెప్పాల్సుకున్నాను.